నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్షీట్లో చేర్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు హైదరాబాద్లో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఏఐసీసీ పిలుపు మేరకు బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ నేతృత్వంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈడీ వైఖరికి వ్యతిరేకంగా నిరసన నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణకు చూసి ఓర్వలేకనే బీజేపీ కక్ష రాజకీయాలు చేస్తుందని మంత్రులు విమర్శించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సీట్లు పెరగడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతుందని మంత్రి జూపల్లి విమర్శించారు. కాంగ్రెస్ ఆదరణతో బీజేపీ భయం పుట్టుకుందన్నారు. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన సోనియా గాంధీ కుటుంబానికి దేశ ప్రజల మద్దతు ఎప్పటికీ ఉంటుందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను చేర్చడం బాధాకరమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రతి చర్య వెనుక ఒక కారణం అంటూ ఉంటది. ఈ రోజున వీరిద్దరి గాంధీ కుటుంబ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు చేర్చినటువంటి ప్రధాన ఉద్దేశం మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 2023లో అతి తక్కువ సీట్లతోటి, కేవలం 20 సీట్లతోటి కాంగ్రెస్ పార్టీ అధికారానికి రాలేకపోయింది. రేపు రాబోయేటువంటి 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉందన్నటువంటి వాస్తవాన్ని గుర్తించే బీజేపీ ధ్వజం మొత్తం కూడా 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారం రావద్దు అంటే ఈ గాంధీ కుటుంబం యొక్క ప్రతిష్టను మసకపార్చితే తప్ప మా బీజేపీ పార్టీకి వచ్చే ఎన్నికల్లో పుట్టగతులు ఉండవని తెలిసి దురుద్దేశపూర్వకంగా ఈ యొక్క ఈడీ ఛార్జ్షీట్లో పేర్కొనడం జరిగింది. మల్లికార్జున ఖార్గే నాయకత్వంలో ప్రజా సమస్యల పోరాటం చేస్తుందో భారతీయ జనతా పార్టీ రాజకీయ కక్ష సాధింపు ధోరణితోటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని వేధింపులకు గురి చేయడం ద్వారా అధైర్యపరిచే ప్రయత్నం చేస్తా ఉంది. కానీ నరేంద్ర మోడీ, అమిత్ షా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఈ దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ చరిత్ర, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించి దేశ ఐక్యత సమగ్రత కొరకు ఏ విధంగా పాటుపడ్డారో తెలిసిన ప్రతి భారత పౌరుడు ఈనాడు భారత రాజ్యాంగాన్ని రక్షించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏ విధంగా పోరాటం చేస్తుందో తెలిసిన ప్రతి నాయకుడు గాంధీ కుటుంబానికి అండగా ఉంటారు. గాంధీ కుటుంబం నేషనల్ హెరాల్డ్ పేపర్ విషయంలో వారు ఛార్జ్షీట్ లో ఉద్దేశపూర్వకంగా, రాజకీయ కక్షపూరితంగా వయసు కూడా చూడకుండా ఇవాళ దేశానికి కోడలుగా వచ్చి అహర్నిశలు దేశం కోసం పాటుపడ్డ సోనియా గాంధీ గారి పేరు చేర్చడం అనేది చాలా బాధాకర విషయం. రాహుల్ గాంధీ గారు వీళ్ళ దేశంలో తిరుగుతున్నప్పుడు ఈ దేశంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు వారెంట నడుస్తున్నటువంటి పరిస్థితిని చూసి వణుకు పూసుకున్నటువంటి మోడీ ప్రభుత్వం, అమిత్ షా ఛార్జ్షీట్ లో వీరి పేరు చేర్చడం జరిగింది.